నిన్న తీన్మార్ మల్లన్న గారి ఆఫీస్ మీద జరిగినటువంటి దాడిని, అదేవిధంగా జరిగినటువంటి హత్యాయత్నాన్ని ఖండించడానికి విచ్చేసినటువంటి సోదరిమణులందరికీ కూడా తెలంగాణ ఉద్యమ అభివందనలు తెలుపుతూ, అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి జర్నలిస్టు సోదరులకు కూడా ఉద్యమ అభివందనాలు. నిన్న కవిత గారి యొక్క అనుచరులు తీన్మార్ మల్లన్న ఆఫీస్ మీద హత్యాయత్నం ఏదైతే చేశారో అది యావత్తు ఒక బీసీ సమాజమే కాదు, యావత్తు తెలంగాణ సమాజం కూడా ఖండిస్తున్నటువంటి పరిస్థితిని చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇందాక కాలోజీ సీన్ చెప్పిండు, ఈ దాడులు అనేటి వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కూడా పలుమార్లు మరి క్యూ న్యూస్ మీద వాళ్ళు దాడి చేయడం జరిగింది. వాళ్ళే దాడి చేస్తారు, వాళ్ళే కేసులు పెడతారు. ఇప్పుడు అధికారం పోయిన తర్వాత కూడా ఇంత ధైర్యంగా వాళ్ళు కేసులు పెడతా ఉన్నారు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది? ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? ఈ రాష్ట్రానికి మరి హోమ్ మినిస్టర్ కూడా మరి ముఖ్యమంత్రి గారి చేతుల్లో ఉంది కదా, ఆయన ఏం చేస్తున్నారని చెప్పి ఈరోజు అడుగుతూ ఉన్నాం. అసలు వాళ్ళకు అంత ధైర్యం ఎక్కడ వస్తూ ఉంది? అధికారంలో లేకపోయినా కూడా మేము దాడులు చేస్తాం, అధికారంలో ఉన్నా దాడులు చేస్తాం, మాకు ఎవరైతే వ్యతిరేకంగా మాట్లాడతారో, మాకు ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళని మేము చంపేస్తామనే ఒక పద్ధతిలో వాళ్ళు చేస్తున్నటువంటి తీరును చూస్తే ఇవాళ తెలంగాణ సమాజం అంతా కూడా ఒకసారి ఆలోచన చేసే అటువంటి పరిస్థితికి వచ్చారు. ఇవాళ ఏదేమైనప్పటికీ మొన్న మహా న్యూస్ మీద మరి కేటీఆర్ గారి అనుచరులు దాడి చేస్తే నిన్న క్యూ న్యూస్ మీద కవిత గారి అనుచరులు దాడి చేసిండ్రు. మరి కేసీఆర్ గారు ఏం చేస్తూ ఉన్నారు? మీరు అసెంబ్లీకి ఎట్లాగో రావట్లేదు, మరి ఫామ్ హౌస్లో ఉండైనా మీ కూతురికి మీ కొడుక్కి కాస్త సమాజంలో ఎట్లా ఉండాలి కొంత అవగాహన నేర్పించండి. 80,000 పుస్తకాలు చదివినటువంటి కేసీఆర్ గారు మరి ఫామ్ హౌస్లో కూర్చొని వాళ్ళ పిల్లలకు ఏ రకమైనటువంటి సంస్కృతి నేర్పించారని చెప్పి కూడా ఇవాళ మేము అడగదలుచుకున్నాం. ఇవాళ నిజంగా ఎంత ప్రజలందరూ కూడా నవ్వుకుంటా ఉన్నారు. అసలు 42 రిజర్వేషన్ ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తే దానికి మరి బాజాలు బజాయించుకుంటా జాగృతి వాళ్ళు మరి డాన్సులు చేసే అటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. అసలు నిజంగా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఇస్తే మరి ప్రకటించిన వెంటనే మరి టీఆర్ఎస్ పార్టీ మరి వాళ్ళు కూడా అప్పుడు అదే ఊరేగింపులు చేసిండ్రు. ఇప్పుడు కవిత కూడా అదే ఊరేగింపులు చేస్తూ ఉంది. అంటే అసలు నిజంగా బీసీ సమాజం బీసీ ఉద్యమాలకు ఆమెకు ఏమైనా సంబంధం ఉందా? మరి పోయిన 10 ఏళ్ళు బీసీలకి 33% రిజర్వేషన్ని 23% తీసుకొచ్చినప్పుడు మరి అప్పుడు కవిత గారు ఎందుకు మాట్లాడలేదు? అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 10% కేంద్రంలో తీసుకొస్తే మరి ఆగ మేఘాల మీద బీసీలకు ఎస్సీ మైనార్టీ బిడ్డలకు అన్యాయం చేసి 10% అగ్రవర్ణాల రిజర్వేషన్ అమలు చేస్తున్నప్పుడు ఎందుకు మాట్లాడలేదు? అంటే అన్యాయం జరుగుతున్నప్పుడు మాట్లాడరు, కానీ మీ రాజకీయ అస్తిత్వం కోసం ఇవాళ మరి ఎవరో ఉద్యమాలు చేసి ఎవరో త్యాగాలు చేసి ఎవరో ప్రాణత్యాగాలు చేసి వచ్చినటువంటి ఫలాలని మేమే తీసుకొచ్చినామని చెప్పి మీరు ఊరేగింపులు చేసుకుంటా మీరు బాజాలు బజాయించుకుంటా చేస్తే తెలంగాణ సమాజం చూసి మిమ్మల్ని నవ్వుకుంటా ఉందని కూడా మీరు ఒకసారి ఆలోచన చెయ్యాలి. ఎందుకంటే మీరు తెలంగాణ ఉద్యమంలో మీ కుటుంబం చెప్పిన అబద్ధాలు నమ్మడానికి ఇవాళ తెలంగాణ సమాజం 10 ఏళ్ళు మీ పరిపాలన ఏ రకంగా ఉందో తెలంగాణ సమాజం చూసింది. కాబట్టి ఖచ్చితంగా ఇవాళ బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలందరూ కూడా ఇవాళ ఖచ్చితంగా చైతన్యమైనరు. మీరు ఎన్ని అబద్ధాలు చెప్పినా, మీరు ఎన్ని ఉద్యమాల పేరుతోటి మీ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి, మీరు చేసిన అవినీతిని కాపాడుకోవడానికి, మీరు అడ్డగోలుగా సంపాదించిన ఆస్తులని కాపాడుకోవడానికి మీరు ఎన్ని మాటలు చెప్పినా ఇవాళ తెలంగాణ సమాజం ఊరుకోదు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ఆలోచన తీరును కూడా చూస్తూ ఉంది, పరిపాలన తీరును కూడా చూస్తూ ఉంది. ఇవాళ మేము ఆ రోజు మరి బీఆర్ఎస్ను ఓడగొట్టింది కాంగ్రెస్ పార్టీ కామ్గా ఊరుకోవడానికి కాదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ చేసినటువంటి 10 ఏళ్ళ మరి ఏవైతే అక్రమ సంపాదన ఉందో అవన్నీ కూడా ఖచ్చితంగా లెక్కలు తీయాలని చెప్పి మరి బీఆర్ఎస్ను ఓడగొట్టారు. కాబట్టి ఖచ్చితంగా ఇవాళ మరి ఎక్కువ సమయం లేదు కాబట్టి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఏదేమైనా మరి తీన్మార్ మల్లన్న మీద జరిగినటువంటి హత్యాయత్నాన్ని ఖచ్చితంగా కవిత అంచెలు చేసినటువంటి దానికి తీన్మార్ మల్లన్న కాదు క్షమాపణ చెప్పాల్సింది,
కవిత క్షమాపణ చెప్పాలి, వాళ్ళ పార్టీ క్షమాపణ చెప్పాలి. ఇవాళ కొంతమంది పెట్టుకొని మీరు సోషల్ మీడియా వాళ్ళని పెట్టుకొని మీరు ఏదో రకంగా ఒకవైపు మీరు తీసుకెళ్లాలని చూస్తే ప్రజలు నమ్మరు. ఇందాక పెద్ద నారగోనన్న చెప్పినట్టుగా అది తెలంగాణ యొక్క ఊత పదంగా భావిస్తారు. నిజమైన తెలంగాణ వాళ్ళకి అది తెలంగాణ ఊత పదం అని తెలుస్తుంది, ప్రత్యేకించి కవితనన్న మాట కాదు. కాబట్టి ఒకవేళ మీకేదైనా బాధ కలిగితే తప్పకుండా దానికి ఎన్నో రకాలైనటువంటి చట్టాలు ఉన్నాయి, ఆ రకంగా మీరు పోవచ్చు. కానీ ఈ దాడులు చేసే సంస్కృతిని మాత్రం తెలంగాణ సమాజం ఒప్పుకోదు. ఆల్రెడీ మిమ్మల్ని ఓడగొట్టింది, రాజకీయంగా కూడా మీరు సమాధి అవుతారా అని చెప్పి ఆలోచన చేసుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ కూడా తెలంగాణ ఉద్యమ అభినందనాలు తెలుపుతూ, ముఖ్యంగా మా సూర్యారావన్న ఇందాక 30 ఏళ్ల నుంచి మా సూర్యారావన్న మరి నల్ల షర్టు తీస్తలేడు, ఆయన సంబరాలు చేసుకోలే, నల్ల షర్ట్ వేసుకున్న సూర్యారావన్న సంబరాలు చేసుకోలే. ఇంకా మాకు అమలయ్యేదాకా మేము చూస్తామనేమో ఆయన ఉంటే, ఈమె మొన్న జైలు పోయొచ్చి ఇప్పుడు బీసీ ఉద్యమాలని చెప్పి ఈమె ధర్నాలు చేస్తూ ఉంది. ఇక ఇంతకంటే దరిద్రం ఏముంటుందని చెప్పి కూడా ఒకసారి ఆలోచన చేయాలని చెప్పి ఇప్పుడే వచ్చినటువంటి జస్టిస్ చంద్రకుమార్ సార్ని వేదిక మీదకి ఆహ్వానిస్తా ఉన్నాం.